అనంత ఎల్ఆర్జీ విద్యా సంస్థల గొప్ప చరిత్ర రాయలసీమ విద్యాభివృద్ధికి అంకితం. 1963 సంవత్సరంలో కోయంబత్తూరుకి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త లక్ష్మీనాయకన్ పాలెం రామస్వామి గారి గోవిందస్వామి నాయుడు స్కూల్ స్థాపించడం జరిగింది. విద్య ద్వారా సమాజ అభివృద్ధి సాధ్యమనే మహోన్నత లక్ష్యంతో ఈ విద్యా సంస్థను స్థాపించి రాయలసీమ ప్రాంతంలోని పేద మరియు మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే సదుద్దేశంతో కర్నూలు బిషప్ గారికి ఎల్ఆర్జీ బాధ్యతలను అప్పగించారు. ఆనాటి నుండి ఈ విద్యా సంస్థను అతి తక్కువ ఫీజులతో ఉన్నత ప్రమాణాలతో నిర్వహించాలని ఆయన స్పష్టమైన దృక్పథాన్ని వ్యక్తం చేశారు. అనంతరం కర్నూలు బిషప్ గారు ఈ పాఠశాల నిర్వహణ బాధ్యతలను ఎంఎస్ఎఫ్ఎస్ సంస్థకు చెందిన విశాఖపట్నం మిషనరీలకు అప్పగించారు. అప్పటి నుంచి నేటి వరకు ఎంఎస్ఎఫ్ఎస్ మిషనరీలు వ్యవస్థాపకులు ఎల్ఆర్జీ ఆశయాలను నిలబెట్టుకుంటూ అత్యల్ప ఫీజులతో అత్యుత్తమ విద్యను అందిస్తున్నారు. విద్యార్థుల్లో క్రమశిక్షణ, విలువలు, సామాజిక బాధ్యతలను పెంపొందిస్తూ నాణ్యమైన విద్యను అందించడంలో ఈ సంస్థ అనంతపురం జిల్లాలోనే కాదు, తెలుగు రాష్ట్రాలలోనూ ప్రత్యేక గుర్తింపు పొందింది. ఈ సందర్భంగా ఎల్ఆర్జీ పాఠశాల ప్రిన్సిపల్ ఫాదర్ ప్రసాద్ మాట్లాడుతూ ఎల్ఆర్జీ స్కూల్ సేవాభావం వల్ల వేలాది మంది విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించి నేడు దేశ విదేశాల్లో ప్రముఖ సంస్థల్లో ఉన్నత పదవుల్లో సేవలందిస్తున్నారు. అనంతరం జిల్లాలోనే కాకుండా రాయలసీమ వ్యాప్తంగా ఎల్ఆర్జీ విద్యా సంస్థలు విశ్వసనీయ విద్యా కేంద్రాలుగా నిలిచాయి. వ్యవస్థాపకుల ఆశయాలకు అనుగుణంగా భవిష్యత్తులో కూడా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తాము అని హర్షం వ్యక్తం చేశారు. విద్యను సేవగా భావించి ప్రారంభించిన ఎల్ఆర్జీ ఆశయం నేటికి వేలాది కుటుంబాల జీవితాల్లో వెలుగులు నింపుతోంది. నా పేరు అనంతపురం అనిల్ కుమార్. నేను ఎల్ఆర్జీ స్కూల్లో 1987 బ్యాచ్ 10th క్లాస్. 10th తర్వాత తన జీవితం ఏ విధంగా మలుపు తిరుగుతుందనే దానికి ఎల్ఆర్జీ ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసి పంపిస్తుంది. కేవలం చదువే కాకుండా పెద్ద పెద్ద ప్లే గ్రౌండ్స్, వివిధ ఫెసిలిటీస్ అప్పటి నుంచే ఉండేది. సో నాకు తెలిసినంత వరకు అనంతపురంలో అంత పెద్ద ప్లే గ్రౌండ్ ప్లస్ స్పోర్ట్స్కి వాళ్ళు ఇచ్చే ఇంట్రెస్ట్ అంటే 87లో బేస్బాల్ ఉండేది. అక్కడ 87లో బేస్బాల్ ఉందంటే యూ కెన్ ఇమాజిన్. ఎల్ఆర్జీ స్కూల్లో చదివిన వాళ్ళు ఎందరో గొప్ప గొప్ప పదవుల్లో ఉన్నారు. అది రాజకీయంగా కావచ్చు, లేక కార్పొరేట్ జీవితంలో కావచ్చు, లేకపోతే సోషల్ వర్క్లో కావచ్చు. క్లాసిక్ ఎగ్జాంపుల్ మంచు ఫెర్రర్ కూడా ఎల్ఆర్జీ స్కూల్ విద్యార్థి. అదేవిధంగా ఎందరో ఈరోజు సిఇఓలుగా, సిఎఫ్ఓలుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ఎల్ఆర్జీ స్కూల్. సో ఎల్ఆర్జీ స్కూల్ ఫౌండేషన్ అనేది ఒక వ్యక్తికి బంగారు బాట వేస్తుంది. ఎల్ఆర్జీ స్కూల్ ఒక పూర్వ వైభవం మళ్ళీ తిరిగి రావాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. ఎల్ఆర్జీ స్కూల్ లాంటి స్కూల్లో చదివితే కేవలం చదివే కాదు, జీవితాన్ని నేర్పిస్తారని నా నమ్మకం.